కార్తీక పురాణము 10వ అధ్యాయము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామీరుడు ఎవడు? వాడి పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మంబున ఎట్టి పాపములు చేసి ఉండెను? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరిగెను? వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామీరుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడగేగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామీరుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీరుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగెను! ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీరుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అదియా సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామీరులకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామీరుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా ఉండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలివిడిగా తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెడిది. ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనట్టు నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము, కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటగానున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకు ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనస్సు గలది అయి మగని తూలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతటా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త ఇంటి నుండి వెడలిపోయెను గదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంతనా చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్థుడను, చాకలి వాడిని. మరి ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనిట్టి పాపము పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె ఆ చాకలివాని అమాయకతత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధమున ప్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను. కొంతకాలమునకు శివార్చకునికి ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించెను. అతడు రౌరవాది నరక కూపముల పడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మోన్నతమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఇండుట వలన 7 జన్మముల పాపములు నశించుట చేత
అజామీరుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పెను. మాలవాడ ఆ శిశువును తీసుకుపోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామీరుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమంతా ఇది. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు. కావున కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు. కార్తీక పురాణము 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము.